మన ఏఎన్ఎన్. ఇక మరి బిడ్డలారా ఇప్పటిదాకా ఎవరెవరు మాట్లాడిరు, ఏం జరుగుతుంది, ఏం కథ అనేది ఇక మీరు విన్నారు. ఇక మరి దరివేరులకు దారి చూపుతూ పేదోళ్లకు కొండంత పండుగ లేక ఇక మరి సచినోళ్లకు బతికినోళ్లకు చేతికి అందిన కుండల కలిగిన దాన ధర్మం చేసుకుంటా నగిరకాలు గడ్డ మీద మరి పెద్ద మనిషి ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాడు. ఇక మరి అసలు కథ ఏంటంటే ఇప్పుడు టీపీసీసీ జనరల్ సెక్రటరీగా కొలువుల షరీక్ అయ్యిండు. ఇక గాంధీ భవన్ అడుగు పెట్టిండు, అంతేనానే. ఇక మరి ఇటువంటి సంతోషం సమయంలో మరి నర్సయ్య తాతతోటి మన ఏఎన్ఎన్ తోటి ఏం మంచుకోబోతుండు, ఏం చెప్పబోతుండు అనేది మరి ఇందాము. అన్న శనాక్ ఎట సంగతే మరి గాంధీ భవన్ల పండుగ బాగానే అవుతుంది, కానీ మరి ఇవాళ షరీక్ అవుతున్నావా? అయ్యా తీసుకుంటావా కాగితం చేత పడతావా? అయ్యారా కాంగ్రెస్ పార్టీ జెండాను పట్టుకొని కాంగ్రెస్ పార్టీ యొక్క గౌరవ ప్రతిష్టని విలువని కాపాడే విధంగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని నెకరెకల్ నియోజకవర్గంలో అంకిత భావంతో వాళ్ళ కోసం ప్రజల కోసం సేవకుడిగా పనిచేస్తానని తెలియజేస్తున్నాం. ఇంటున్నారులో అంటే కొంతమందికి మా తాత ఏదో పేరు చెప్పకపోయా అంటే ఇక మరి దైద రవీందర్ అన్న, అంతేనా? ఇది కథ. ఇక మరి ఏం లేదు కానీ ఏదో మాది వస్తుంది రాబోయే రోజుల్లో మాదే అని అక్కడ పచ్చ జెండా ఊపుతున్నాయి బీఆర్ఎస్ కోల్యాగలు. అంటే మరి ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లల్లో మొగ్గు అటా ఇటా ఎటుకుంజేనే. నెకరేకల్ నియోజకవర్గంలో ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ పక్షానే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ అసెంబ్లీ ఎన్నికలు కానీ పార్లమెంటు ఏ ఎన్నికలు వచ్చినా కూడా నెకరేకల్ నియోజకవర్గ గడ్డ మీద ఎగిరేది కాంగ్రెస్ జెండా అన్న సత్యాన్ని ప్రజలు ఎప్పుడు కూడా నిరూపించిన సందర్భం. మరి ఏదో ఈ పథకాలు పేదోళ్ళ గడప దొక్కలేవు, నడవంతరాగానే ఆగిపోతున్నాయి. ఏ ఒక్క పథకం పూర్తి స్థాయిలో అమలు కాలేదనేది కథ నడుస్తుంది. మరి జనాలు ఏమన్నా గట్టిగా మర్రబడేనా? అసలు ఏం జరగబోతుంది? మరి మెప్పించుకుంటారా జనాల రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లల్లో? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటారు కదా, పచ్చకామరలు వచ్చిన లోకమంతా ఆయనకి పచ్చగా పడ్డట్టు వాస్తవంగా ఈరోజు ఏ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమమైనా అభివృద్ధి కార్యక్రమమైనా ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వం యొక్క నియమ నిబంధనల మేరకు ప్రతి ఒక్కటి కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నల్లగొండ జిల్లాలో మరి గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ప్రతి అరుడికి పేదవాడికి చెందేటట్లు ప్రతి కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది. ఈ బీఆర్ఎస్ పడన వ్యక్తులు మరి వాళ్ళు చేసేటువంటి ఒక దుష్ప్రచారం తప్ప ఇంకోటి కాదని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక మరి ఏం లేదు కానీ ఒక్క మాట మాత్రమే. ఇక మరి ఆనాడు కేసీరావయ్య భూముల పొతం పెట్టి కూడా లక్షల కోట్ల అప్పు చేసిండు అనేది మీరు పదం పాడుతున్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు కూడా సంసారం వెళ్తలేదు అనేది పెద్ద మనిషి సంతకపేటలో శాసకారం లేదని మరి రేవంతమయ్య కూడా కాడెత్తేస్తున్నాడు. మొన్న మీటింగ్లన్నీ చెప్పిండు. మరి సంసారం మరి ఎట్లా తీస్తారు, ఏం చేస్తారు, ఏం చెప్తావు? ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగినాడు మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని దివాలు దించినటువంటి ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నటువంటి మరియు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆ రోజు చెందింది. వారు ఏమంటారు కదా, ఆ రోజు తినడానికి మెతుకులేదు కానీ మీసాల సంపంగా ఉన్నట్టు ప్రతి దాన్ని కూడా వాళ్ళు పార్టీకి సంబంధించి అవినీతితో కూడినటువంటి ప్రభుత్వం ద్వారా ప్రజలని నానా రకాల ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితిలో 2023 నవంబర్ ఎలక్షన్లో కేసీఆర్ గారికి కర్రు కాల్చి వాత పెట్టినటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. అన్నా మరి ఇప్పుడు హరీష్ రావు ఏమంటున్నా అంటే ఇక అందాల బాబులకు కోట్ల ఖర్చు పెట్టిర్రు, ఒక ప్లేటుకు ₹1,00,000 పెట్టి తిరబెట్టిరు, కానీ రైతన్నలు అన్నవో రామచంద్ర అని అఘోరిస్తుంటే రైతులను పట్టించుకున్న నాదుడే లేడు. అసలు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారా లేరా? ప్రజాపాలన అన్నారు కానీ ఏం పాలన, ఈ పాలన ఇంత దుస్థితి పాలన వచ్చాయని ఇప్పుడు హరీష్ రావు కూడా కుండ బద్దలు కొడుతుండు. మరి మీరు అందాల బామల తోకలు పట్టుకొని తిరిగిరాట, అడ్డగోలిగా ఖర్చు పెట్టిరాట అనేది ఇప్పుడు వాళ్ళు అంటారు. ఏం చెప్తావు హరీష్ రావు? అలా రైతు పక్షపాత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షానే ఉంటుంది. ఎందుకంటే ఈరోజు గుండె మీద చేసుకొని ఆత్మవిమర్శ చేసుకోమని ఏ నాయకునైనా బీఆర్ఎస్ నాయకుడిని ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? ప్రతి రైతుకు సంబంధించి కూడా సబ్సిడీ విత్తనాలు కానీ సబ్సిడీ ఎక్విప్మెంట్స్ పనిముట్లకు సంబంధించి కానీ ప్రతి ఒక్కరు రైతుకు అందజేసిందా? రైతుకు రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం అన్న సత్యాన్ని ఎవరు మరవరు. ప్రతి దాంట్లో రైతులకు ఆ రోజు మరి బోర్లు బావులకు సంబంధించి కూడా ఆ రోజు ఇందిరాగాంధీ ప్రభుత్వం గారి నుండి ఈరోజు
రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి విషయాలు కూడా రైతులకు సంబంధించి ప్రతి విషయాన్ని కూడా వాళ్ళకు అనుకూలంగా వాళ్లకు న్యాయం జరిగే విధంగానే చేసినటువంటి సందర్భం. ఈరోజు మరి ఒక్క 9 రోజులలోనే దగ్గర 9,000 కోట్లతోటి రైతు భరోసా ఇచ్చినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిందని ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి జరిగిందా లేదా ఒక్కసారి ఆలోచించండి. మరి రైతు రుణమాఫీ, రైతుకు సంబంధించినటువంటి మరి రైతు బీమా కానీ, రైతుకు సంబంధించి ఏ విషయాలైనా సరే, బోనస్ విషయాలైనా సరే, ఇలా 500 రూపాయల బోనస్ విషయాలైనా సరే, రైతులకు సంబంధించి వడ్ల కొనుగోలు విషయాలైనా సరే, ఈరోజు రైతులకు సంబంధించి ప్రాజెక్టుల విషయంలో ఇలా నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టింది ఎవరు, శ్రీశైలం ప్రాజెక్టు కట్టింది ఎవరు, జురాల ప్రాజెక్టు కట్టింది ఎవరు, అన్ని కూడా ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఒక్క నగరకల్ నియోజకవర్గం చూసుకుందాం. ఇలా ఎస్ఎల్బీసీ కానీ, ఈరోజు ధర్మారెడ్డి పిల్లేపల్లి కాలువ కానీ, మూసీ ప్రాజెక్టు కానీ, మరి ఇతర మిగతా బునాది కాలు అన్నీ కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా జరుగుతుందా ఒకసారి మీరు ఆలోచించుకోండి. మూసీ ప్రక్షాళన కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ద్వారానే జరుగుతున్న సత్యాన్ని ప్రజలందరూ కూడా మరి గమనించి ఈరోజు కాంగ్రెస్లో ఉన్నటువంటి ప్రజాపాలనకి పూర్తిగా మద్దతు ఇస్తుంది. అందుకనే రేపు రాబోయేటువంటి ఏ ఎన్నికైనా సరే కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక ఏం లేదు, ఆకర్షాలకైతే ఇప్పుడు జై బాబు, జై భీము, జై సంవిధానాన్ని పదం వాడుకుంటా మీరు ఊరు చెప్తుర్రు అట. మరి మీరు ఏం చెప్తుర్రు, జనాలు ఏమంటుర్రు, అసలు ఏంది కార్యక్రమం? అన్న జై బాపు, జై భీమ్, జై సంవిధానం అనేటువంటిది జై బాపు గాంధీ మహాత్ములు ఇచ్చినటువంటి పిలుపు. మరి అహింస, సత్యాగ్రహం, సహాయ నిరాకరణ అనేటువంటి ఆయుధాలను తీసుకొని ఈ సమాజంలో తన వంతుగా స్వతంత్ర ఉద్యమాన్ని నడిపి స్వతంత్ర ఉద్యమంలో ప్రథమ వ్యక్తి అయినటువంటి వ్యక్తి గాంధీ మహాత్ముడు. అందుకనే జై బాపు. జై భీమ్ పేద ప్రజల యొక్క సంబంధించి అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా అనేక హక్కులు ఇచ్చింది. పేదవాడుగా పుట్టడం తప్పు కాదు, పేదవాడుగా చస్తాడడం తప్పు. పేదవాడు కూడా విద్య ద్వారా గొప్పవాడే అవకాశాన్ని ఇచ్చిండు అంబేద్కర్ గారు. తినడానికి రేషన్ బియ్యం ఇచ్చింది రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ గారు. ఇవాళ స్వేచ్ఛగా పేద అలాంటి ఒక వ్యక్తి ఇలా ఒక దళితుడిగా వచ్చి సమాజంలో రాజకీయంగా నిలబడగలనంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ అన్న సత్యం తెలిసింది కాదు. ప్రతి విషయంలో కూడా ఈరోజు అన్ని ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఈరోజు ప్రతి వ్యక్తికి కూడా న్యాయం జరుగుతుందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ద్వారా జరుగుతున్న సత్యం తెలిసి జై భీమ్ ఇచ్చింది. అందుకనే జై సంవిధానం రాజ్యాంగాన్ని మనందరం కూడా ప్రజలందరూ కూడా సంరక్షించుకొని దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని కాంగ్రెస్ పార్టీ మా అగ్రనాయకులైనటువంటి రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపుతోటి, మా ఖార్గే గారు ఇచ్చినటువంటి పిలుపుతో మీ అందరం కూడా ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి మహేష్ కుమార్ గౌడ్ గారు రాష్ట్ర పిసిసి అధ్యక్షులు పిలిపించిన తెలంగాణ రాష్ట్రం మీ అందరం కూడా జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడంలో, ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడంలో మా వంతు పాత్ర ఖచ్చితంగా పోషిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక మరి ఇన్నారులా కొత్తగా కొలువెక్కిన పెదగంచి దైద రవీంద్ర అన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీగా ఇవాళ కొలువుల షరీక్ అయిండు. ఇలా గాంధీ భవన్ పండుగలో ఆయన కూడా పాలు పంచుకోబోతుండు. ఇక ఈ రకంగా కూడా ఆయన ఆంబాయం కూడా మన ఎంతో చెప్పుకున్నాడు. ఇక మరి అన్న శనార్థి ఉంటా. ఇక గిది కథ మొత్తానికైతే ఇక మరి గాంధీ భవన్లో గిసవంటి కథ నడుస్తుంది. ఇంకా కూడా కొన్ని కోయిలాగలు ఏమైనా కలిస్తే చిన్నగా జాడ పెట్టి పసి పెట్టి అడుగుతా చూస్తూనే ఉంటుంది. ఎవరి పేరు